ఆన్లైన్లో దొండకాయ ఆర్డర్ చేసినాను. ఎట్లొస్తుందేమో అని చెప్పేసి లిటరల్లీ 250 గ్రామ్స్ ఆర్డర్ చేసినాను. కానీ చాలా మంచిగా ఉండే, ఒక్కటి కూడా ఖరాబ్ లేదు. సో ఇంకా దీన్ని సరిపోదు కదా అని చెప్పేసి ఫ్రై చేస్తే ఇంకా దీన్ని కర్రీ చేద్దామని చెప్పేసి ఇట్లా చేస్తున్నాను. ఇది మా మమ్మీ చేస్తుండే స్కూల్ టైంలో, నేను కూడా చేసినాను చాలాసార్లు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇట్లా లైట్గా వేయించుకోవాలి, ఎక్కువ మాడొద్దు. అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి ఇంకా ఇట్లా పొడుగుగా కట్ చేసుకున్న దొండకాయ ఉంది కదా, అది కూడా వేసి మంచిగా ఆయిల్లో ఉడకనివ్వాలన్నమాట. మొత్తం ఉడికిపోవాలి ఆయిల్లోనే. ఇది ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసేసి మొత్తం మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఏం చేయాలంటే చాప్డ్ టొమాటోస్ వేసేయాలి. ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను, 3 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు. వేసేసి టొమాటో కూడా మంచిగా ఉడికిన తర్వాత అందులో ఉప్పు, పసుపు, కారం, అంతే. ఉప్పు ఫస్ట్ వేసేసాం కాబట్టి పసుపు, కారం వేసేసి మంచిగా కలుపుకొని కొంచెమే వాటర్ వేసి ఇంకా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఒకవేళ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.